శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో జూలై 26వ తారీఖు శనివారం సూర్యోదయం 5:57 సూర్య అస్తమయం సాయంకాలం 6:48 తిదియ తిది విషయానికి వస్తే విధియ రాత్రి 10:41 వరకు ఉండి తదనంతరం తదియ ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:53 వరకు ఉంటుంది. తదనంతరం మఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇక యోగాల విషయానికి వస్తే కనుక వ్యతిపాత యోగం అనేది తెల్లవారుజామున 4:06 వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే 27వ తారీఖు వరకు అని అర్థం. ఇక ఆ పైన మరి వ్యతిపాత అనంతరం వారియాన అనే యోగం అనేది ప్రారంభమవుతుంది. శుభముహూర్తాల్లో బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:28 ప్రారంభమై 5:13 వరకు ఉంటుంది. అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:57 ప్రారంభమై మధ్యాహ్నం 12:48 వరకు ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:16 ప్రారంభమై మధ్యాహ్నం 3:52 ముగుస్తాయి. ఇక విజయ ముహూర్తం అనేది ఎప్పటిలాగానే మధ్యాహ్నం 2:31 ప్రారంభమై మధ్యాహ్నం 3:22 వరకు కూడా ఉంటుంది. ఇక వర్జించవలసిన సమయాల్లోకి వస్తే కనుక వర్జం అనేది తెల్లవారుజామున 4:07 ప్రారంభమై 5:45 వరకు, అంటే తెల్లవారితే 27వ తారీఖు వరకు అని అర్థం. ఇక దుర్ముహూర్తం అయితే కనుక ఉదయం 5 గంటల, అంటే సూర్యోదయం నుంచి 5:57 నుంచి ఉదయం 7:40 వరకు కూడా కొనసాగుతుంది. రాహుకాలం వస్తే కనుక ఉదయం 9:10 ప్రారంభమయ్యి ఉదయం 10:45 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం అనేది కనుక చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం అనేది మధ్యాహ్నం 3:53 వరకు ఉంటుంది. 3:53 వరకు కూడా ఉంటుంది. కనుక ఇప్పుడు మనం చెప్పుకునే తారాబలంలో ఎవరికైతే ఏ నక్షత్రాల వరకైతే చెప్పామో ఆ నక్షత్రాల వారికి మధ్యాహ్నం 3:53 వరకు ఉంటుందని అర్థం. ఇక తొలి రాశి మేషరాశి విషయానికి వస్తే కనుక మేషరాశి విషయంలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. వృషభ రాశి విషయానికి వస్తే కనుక కేవలం రోహిణి నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. మిథున రాశి విషయానికి వస్తే కనుక ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక పుష్యమి నక్షత్రం అనుకూలత ఉంటుంది. సింహరాశి విషయంలోకి వస్తే కనుక మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. ఇక కన్యారాశి విషయానికి వస్తే చిత్తా నక్షత్రం వారికి, హస్త నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. తులారాశి విషయానికి వస్తే చిత్త నక్షత్రం వారికి, అలాగే స్వాతి నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశి విషయానికి వస్తే అనురాధ నక్షత్రం, విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి అనుకూలత ఉంటుంది. ధనుర్రాశి విషయానికి వస్తే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. మకర రాశికి అయితే కనుక ధనిష్ట నక్షత్రం మరియు శ్రవణ నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. కుంభరాశి విషయంలోకి వస్తే కనుక శతభిష నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. మీనరాశి విషయానికి వస్తే మరి ఉత్తరభద్ర నక్షత్రం, పూర్వభద్ర 4వ పాదం వారికి అనుకూలత ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ముఖ్య ఫలితాల్లో మేషరాశి వారికి మానసికంగా ఏవో రకంగా చికాకులు ఇంటి నుంచి మొదలవటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఏదో తెలియని ఆతృత, ఆందోళన కొంతవరకు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వృషభ రాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. సంతానపరంగా సౌఖ్యము లభిస్తుంది. ముఖ్యమైన పనులు
ఆరంభించడానికి, పూర్తి చేయడానికి ఈరోజు యోగ్యవంతంగా ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికంగా ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇంటి పరంగా ఎదురవుతున్న ఒక్కొక్క చిక్కులు ఖర్చులతో పరిష్కృతం కావటం అనేదైతే ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికైతే గనక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. అయితే అనుకోని మార్పులు, స్థాన మార్పులు, స్థల మార్పులు, విదేశీ ప్రయాణాలు ఇలాంటివి ఏవైనా సరే కొంతవరకు మార్పులకు శ్రీకారం చుట్టడానికి గానీ, అనివార్యమయ్యే పరిస్థితులు గానీ ఈరోజు ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికైతే గనక ఈరోజు కూడా ఎక్కువ శాతం ఖర్చులు కనపడుతున్నాయి. అయితే రాబడి మాత్రం ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగానే కనపడుతోంది. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. వాటి పరంగా కూడా కొంత ఖర్చు పెడతారు. కన్యా రాశి. కన్యా రాశి ఈరోజు చాలా యోగ్యవంతమైన కాలం. బంధుమిత్రాదులతో సుఖ సంతోషాలతో గడపగలుగుతారు. ఇతరులతో మీ యొక్క మనోభావాల్ని పంచుకోగలుగుతారు. ఎప్పటినుంచో పరిష్కారం కాని ఒక సమస్యకు ఈరోజు కొంత ఊపిరి నింపుకునే ప్రయత్నం చేస్తారు. తులారాశి. తులారాశి వారికి అయితే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రయాణాలు కానీ, మరి తండ్రి వైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే మంచి శుభ ఫలితాలు కానీ పొందే అవకాశం ఉంది. మీ సామర్థ్యం నెమ్మది నెమ్మదిగా పెంచుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి క్రమంగా బయటపడగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అనుకోని అదృష్టంతో కొంతవరకు ఊపిరి పీల్చుకోగలుగుతారు. సంతాన విషయంలో కూడా ఎంతో కొంత అభివృద్ధిని అయితే గనక చూడగలుగుతారు. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి అయితే గనక ఈరోజు మనం ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఏదో రకమైన ఆశించినంత ప్రగతి లేకపోవటం కానీ, ఉక్కిరి బిక్కిరితో ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితులు కానీ ఎదుర్కోవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న వాగ్వివాదాలు భాగస్వాముల మధ్య ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనపడటం లేదు. అదృష్టం అయితే ఈరోజు మీకు బాగానే ఉపయోగంగానే కనిపిస్తోంది. కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది. చేపట్టిన పని ఏదైనప్పటికీ కూడా ఇతరుల మూలకంగా పూర్తవటం అనేది సంతాన పరంగా కూడా ఎంతో కొంత అభివృద్ధికి బాటలు వేసే విధానంగానే కనిపిస్తుంది. మీనరాశి వారు ఈరోజు భార్యాభర్తల మధ్య కొంత స్వల్ప విభేదాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎంతో కొంత వారి యొక్క ప్రేమని పెద్దల దృష్టికి అయితే తీసుకెళ్ళగలుగుతారు. సంతాన విషయంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఇక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా అందరూ దోష పరిహారం ఏది పాటించాలి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మరి శనివారం ఆశ్లేష నక్షత్రంతో కూడి రావటం అనేది నిజానికి ఈరోజు మనం ఏదైనా సరే నాగేంద్ర స్వామిని పూజించడం వల్ల ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే ఇతరులు కూడా బయట ఏదైనా సరే మనం సర్పశాంతి ఇలాంటిది చేయించుకోవాలన్నా కూడా ఈరోజు అనుకూలకంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇదే రోజు మనం ఏదైనా సరే చంద్ర దర్శనం అనేది కూడా ఈ రోజే ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. కనుక చంద్రుడు పూర్తిగా మనకి బయటికి రావటం అనేది అమావాస్య నుంచి క్రమంగా వెలుగులోకి రావటం అనేది కూడా ఈ రోజు ఉంటుంది. కనుక ఈ రోజు మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకున్నప్పుడు, అలాగే ఎక్కడైనా సరే మనకి ఏదైనా సరే గుళ్ళు ఉన్నప్పుడు నాగేంద్ర స్వామి గుడి ఉంటే కనుక అక్కడ చిమ్మిని నివేదన చేయటం అనేది, లేదా మీకు తెలిసిన ఏదైనా సరే ఈ సర్పాలకు సంబంధించిన గుళ్ళు గోపురాలు ఉన్న చోట కూడా ఇలా చిమ్మిలు ఉండలు నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మనం ఏదైనా సరే మంత్రపఠనం చేసుకోవాలనుకుంటే కనుక ఓం నమో నాగేశ్వరాయ నమః, ఓం నమో నాగేశ్వరాయ నమః అనేది చదువుకోవటం వల్ల కూడా ఈరోజు ఉండే ఇబ్బందుల నుంచి కొంతవరకు అధిగమించి ముందుకు రావడానికైతే ఉంటాయి.